న్యూస్ లెన్స్ చూద్దాం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని పోలవరం ప్రాజెక్టు కోసం కన్న తల్లి లాంటి ఊళ్లను తరతరాల జీవనాధారాన్ని త్యాగం చేశారు. కానీ ఆ త్యాగానికి వారికి మిగిలింది కన్నీరే. ప్రభుత్వం చూపించిన పునరావాస కాలనీలకు చేరితే అక్కడ ఉపాధి లేక పస్తులతో అలమటిస్తున్నారు. అడవి తల్లిపై ఆధారపడి బతికిన గిరిజన బిడ్డలకు ఈ కొత్త ప్రపంచంలో పూట గడవడం గగనమైపోయింది. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన తమ బతుకుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేశాయని నిర్వాసితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి కూడా దీని నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. దాన్ని పూర్తి చేసే విషయంలో నేటికి ఒక తుది దశకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2027 జూన్ నాటికి ఏదైతే పుష్కరాలు, గోదావరి పుష్కరాల ప్రారంభం నాటికి కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్టు, జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు, దీనికోసం ఇటు భూములు కానీ వారి పొలాలు, సొంత గ్రామాలను సైతం త్యాగం చేసి వచ్చిన R&R పోలవరం నిర్వాసితులకి మాత్రం కన్నీరే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమైన దాదాపు దశాబ్దాల కాలం అవుతుంది. దానికోసం ఎన్నో గ్రామాలు ఇటు పోలవరం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసి ఊళ్ళు మొత్తం వదిలి కూడా ఇటు బయటికి రావడం జరిగింది. అటువంటి నిర్వాసిత కుటుంబాలకు నేడు కన్నీరే మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసిత కుటుంబాలు ప్రధానంగా చూసుకుంటే దాదాపు 5 లక్షల కుటుంబాల్లో 30 లక్షల కుటుంబాలు పోలవరం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన కుటుంబాల్లో దాదాపు 1,00,000 కుటుంబాలు ఉండగా అందులో దాదాపు 3 లక్షల మంది గిరిజనులు మాత్రమే ఉన్నారు. పూర్తిగా కూడా వీరు ఇటు అడవి మీద, అటు గోదావరి పరివాహక ప్రాంతంలో అడవి మీద జీవనాధారం సాగిస్తూ బ్రతికే కుటుంబాలే. మరోవైపు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం చేసుకునేవాళ్ళు. ఒక్కసారిగా ఇటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గ్రామాలను వదిలి పోలవరం కోసం తమ గ్రామాలని, పొలాలని సైతం త్యాగం చేసి వచ్చిన R&R నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కసారికి కూడా ఇటు జీవనోపాధి పూర్తిగా కూడా ఆగిపోయిందని చెప్పుకోవాలి. గత కాలంలో పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇవ్వకముందు వాళ్ళు అడవి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవడం, కూలీ పనులు పూర్తిగా కూడా ఇటు జీవనం సాగించుకునే నేపథ్యంలో ఒక్కసారిగా వారిని వేరే ప్రాంతాలకు తరలించడంతో అక్కడ నిర్వాసిత కాలనీలో కనీసం మౌలిక వసతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా విద్య, రవాణా విషయంలో కూడా కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా గ్రామాలు నిర్మించినప్పటికీ కూడా కొన్ని R&R కాలనీలకు సంబంధించి ఇంకా కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 41వ కాంటూరుకి సంబంధించి ఇటు కుక్నూరు, వేలేరుపాడు ముంపు ప్రాంతాలని, గ్రామాలని పూర్తిగా కూడా వేరే చోటకి తరలించినప్పటికీ కూడా అక్కడ పూర్తిగా ఉపాధి కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఆ గ్రామాల నుంచి బయటి ప్రపంచానికి రావడానికి రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా లేని పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు R&R కాలనీ వాసులు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం పూట గడవని పరిస్థితిలో దిక్కుతోచక చూస్తున్నారు R&R నిర్వాసితులు. దీనికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించి R&R కాలనీలకు సంబంధించి పూర్తిగా మౌలిక వసతులు కానీ, రోడ్లు కల్పన, అదేవిధంగా విద్య, పూర్తిగా అక్కడి నుంచి రవాణా కావచ్చు, వీటి పూర్తిగా కూడా వారికి ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో మహిళల కోసం చిన్నపాటి ఇటు కుట్లు, అల్లికలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసి తమకు జీవనాధారం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని చెప్పైతే R&R కాలనీకి సంబంధించిన నిర్వాసితులు వాపోతున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఒక దేశానికి సంబంధించి జాతీయ హోదా కలిగిన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమ జీవితాలు, తమ కన్న తల్లి లాంటి గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాల పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం కూడా గిరిజనులు కావడం, వారు పూర్తిగా కూడా ఇటు అడవి మీద ఆధారపడటం, నదులు పూర్తిగా ఒక పోడు వ్యవసాయం చేసుకుని జీవనాధారం సాగించే మొత్తం గిరిజనులు కావచ్చు, మరియు ఇతరులు కావచ్చు, పూర్తిగా ఒక్కసారి అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించడం, ఈ తరలించిన R&R నిర్వాసిత కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టణానికి సుదూర ప్రాంతాల్లో ఉండటం కావడంతో పూర్తిగా వీరికి అక్కడ నుంచి రవాణా కావచ్చు, వారికి పనులు దొరకపోవటం, అదేవిధంగా వ్యవసాయ పరంగా కూడా పూర్తిగా భూములు కోల్పోయిన పరిస్థితుల్లో నేడు పూర్తిగా జీవనాధారం లేక, ఉపాధి కల్పన లేక కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎంతో వేగంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించి జాతికి అంకితం చేయాలనుకున్న నేపథ్యంలో దానికోసం వాటి పునాదుల కింద తమ జీవితాలు త్యాగం చేసిన R&R వారి నిర్వాసితులపై కూడా దృష్టి పెట్టి వారి ఉపాధి కల్పన కావచ్చు, వాటి కాలనీలో నిర్మాణం, మౌలిక వసతులు, ఉపాధి, విద్య
పూర్తిగా కూడా అదేవిధంగా రవాణా వ్యవస్థ కూడా వారికి ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయం చూపించాలని అయితే R&R నిర్వాసితులు కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.